లో పర్సంటేజ్లు కాదు నెంబర్ ముఖ్యం. సీట్ల పునర్విభజనపై నాది హైబ్రిడ్ మోడల్ సీఎం రేవంత్ అంటూ మనం చెప్తా ఉన్నామండి. సో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుంటూ ఇక 50-50 కాదు, సో 50-50తో సాధ్యమయ్యే పని కాదు. అట్లా దక్షిణాదికి రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా అందరం విన్నాం. సో ఏమంటున్నాడు, నాది హైబ్రిడ్ మోడల్ అని చెప్తా ఉన్నాడు. సింపుల్గా ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నాడంటే, సింపుల్గా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, పక్కింటి ఆయన దగ్గర 200 కోట్లు ఉన్నాయి. ఇదే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, 50% పెంచుతామని చెప్తా ఉంది. సో మరి ఏమవుతుంది, ఈ 100 రూపాయలు ఉన్న ఆయన దగ్గర ఎంత పెరుగుతుంది, ఇంకో 100కు 100 200 పెరుగుతుంది. సో ఈ 200 కోట్లు ఉన్న ఆయన దగ్గర ఎంత అయితే మరి 200 × 200 400 కోట్లు అవుతుంది. మరి వ్యత్యాసం ఎంత ఉన్నది, ఇక ఇంకో 200 కోట్ల వ్యత్యాసం అయితే ఉన్నది కదా. సో ఇదే వ్యత్యాసం జరుగుతూ ఉంది, ఇదే వ్యత్యాసం ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు ఇదే వ్యత్యాసం ఉన్నది. సో మీ అక్కడ ఉత్తరప్రదేశ్లో అయితే ఏంది, గుజరాత్లో అయితే ఏంది, అదేవిధంగా మధ్యప్రదేశ్లో అయితే ఏంది, అక్కడ మీరు సీట్లు పెంచుకుంటే ఇక్కడ దక్షిణాదిలో మేము జనాభా నియంత్రణ పాటించడం కాబట్టి జనాభా లెక్కల ప్రకారం మాకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం వాస్తవం. అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో వాస్తవానికి కూడా సమానంగా సీట్లు పెంచాలని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈరోజు ఆయన ఏమంటున్నారంటే జీడీపీ ద్వారా సీట్లు పెంచండి అని చెప్పి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. పెంచాలనుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు ప్రోరేటా 136 సీట్లు జిఎస్డిపి ప్రకారం కేటాయించాలని చెప్పి చెప్తున్నాడు. సో ఏమంటుండంటే మొత్తం కూడా ఇక్కడ 272 సీట్లు పెరుగుతున్నాయి కదా. సో 543 సీట్ల కంటే సగం, అందులో సగం 272 సీట్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఆ సీట్లకు ఏమంటా ఉన్నాడంటే 136 సీట్లు అందులో సగం జనాభా లెక్కల ప్రకారం కేటాయించండి, మిగిలిన సగం జిఎస్డిపి ప్రకారం కేటాయించాలని చెప్పి చెప్తా ఉన్నాడు. సో మేము పన్ను కడతా ఉన్నాం కేంద్రాలకు, మా రాష్ట్రాల నుంచి పన్ను కడతా ఉన్నాం, తెలంగాణ నుంచి మేము 5% కడతా ఉన్నాం. సో మేము జనాభా 2.5% అనుకున్నా కానీ మేము కట్టేది ఇంకా 5% డబల్ కడతా ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ అది సాధ్యమైద్దా, మరి అట్లా ఒప్పుకుంటుందా, అట్లా చేస్తుందా? సో జిఎస్డిపి ప్రకారం అయితే నాకు తెలిసి ఒప్పుకునే పరిస్థితి ఉండదు. సో కాకపోతే విషయం ఏంటంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా పెంచుకునే అవకాశాలు అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా అయితే ఎవరికి అన్యాయం జరిగే పరిస్థితి ఉండదు. వాస్తవానికి కూడా ఇక్కడ విషయం ఏంటంటే ఉత్తరాదిలో 2-3 రాష్ట్రాల ఎలక్షన్ జరిపితే సరిపోతుంది, సెంటర్లో గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక దక్షిణాది రాష్ట్రాలతో అవసరం కూడా ఉండదు. ఇప్పటికే రాజకీయంగా తొక్కిపెడతా ఉన్నారు. ఎక్కడదని మా అక్కడ కేంద్ర మంత్రివర్గంలో మా వాటా ఉన్నదా? కేంద్ర ప్రభుత్వం మంత్రుల సీట్లు ఏమనిస్తే సహాయ మంత్రులు ఇస్తారు అంతే, ఏదో కుక్క బొక్కేసినట్టు, అంతకుమించి ఏముండదు. ఇక అసలు పెత్తనం ఏందని చెప్పి ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం దక్షిణాది రాష్ట్రాల మీద ఏందని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో మరి ఒకే ఎలక్షను ఒకే దేశం ఒకే ఎలక్షన్ అన్నప్పుడు మరి అందరికీ సమానంగానే ఉండాలి కదా. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. 2026 లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తే సంపూర్ణ మద్దతు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక సెన్సస్ అయిపోయిన తర్వాత మహిళా బిల్లు తీసుకొస్తే బాగుండేది అని చెప్పి అప్పుడైతే మేము సంపూర్ణ మద్దతు ఇచ్చేవాళ్ళం. మీరు ఎలక్షన్కి పోతున్నారు కాబట్టి మీరు హడావిడిగా ఈ బిల్లు తీసుకొస్తా ఉన్నారు, సో పునర్విభజనలో దీన్ని అమలు చేస్తూ ఉన్నారని చెప్పి దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ ఈ రిజర్వేషన్లు పునర్విభజనతో లింక్ పెట్టడం ఖచ్చితంగా కుట్రే. సీట్ల పునర్విభజనపై పార్లమెంట్లో చర్చించాలి. 50%తో వెళ్తే రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు స్మాల్ స్టేట్స్కు తీవ్ర నష్టం. పనులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం కొట్టాలి. ఇదేనా మీరు కోరుకుంటున్నది? వివక్ష వల్లే తెలంగాణ డిమాండ్, నక్సలేట్ లాంటి సమస్యలు వచ్చాయని కామెంట్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడండి సంచలనమైన కామెంట్లు చేసిండు. సో నక్సలేట్ లాంటి ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి, వాళ్ళు ఎందుకు పోరాటం చేసిర్రు, ఎందుకు గండు పట్టిర్రు, ఇలాంటి వివక్షల వల్లనే, ఇలాంటి అన్యాయాల వల్లనే వాళ్ళు గన్ను పట్టిర్రు, అడవులకు పోయిర్రు, ప్రభుత్వం మీద పోరాటం చేసిర్రు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు. సో వాస్తవానికి కూడా పోరాటం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది, తిరుగుబాటు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. వాస్తవానికి కూడా తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందండి?
తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? మాకు నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆంధ్ర దోపిడీ ఎక్కువైపోయింది, ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ ఎక్కువైపోయింది అని చెప్పి తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ సాధించుకున్నాం. సో ఎక్కడైనా సరే దోపిడీ వివక్ష జరిగితే బరాబరి తిరుగుబాటు ఉంటుంది. అందులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుంది. తెగించి కొట్లాడడంలో, తిరుగుబాటు చేయడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచన చేసుకోవాలి. మా మీద తిరగబోయేటోళ్ళు ఎవరున్నారు, మా మీద ఎవరు యుద్ధం చేస్తారు అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అది 50% సీట్ల పెంపులో రాష్ట్రాల మధ్య అగాధము. 50% సీట్ల పెంపులో ఏ పర్సంటేజీల్లో తేడా ఉండదని, సీట్ల సంఖ్యలో మాత్రం భారీగా తేడా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కేరళలో 20 సీట్లు, యూపీలో 80 సీట్లు ఉన్నాయని, 50% పెంచితే కేరళకు 30 సీట్లు వస్తాయని, యూపీకి 120 సీట్లు వస్తున్నాయన్నారు. అంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న 60 సీట్ల తేడా కాస్త సీట్ల పెంపు తర్వాత 90 సీట్లకు పెరుగుతుందని వివరించారు. ఈ అగాధం దక్షిణాది రాష్ట్రాల ఉనికిని దెబ్బతీస్తుందని చెప్పారు. ఇద్దరిలో ఒకటి దగ్గర 100 రూపాయలు, పక్కింటి ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇద్దరికి 100% పెంచుతున్నామని చెబితే 100 రూపాయలు 200 అవుతాయని, కానీ 100 కోట్లు ఉన్నాయన దగ్గర అది 200 కోట్లు అవుతుందని అన్నారు. అంటే ఇద్దరి మధ్య గ్యాప్ 200 కోట్ల రూపాయలకు పెరుగుతుందని వివరించారంటూ మనం చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి కూడా ఇది వాస్తవమే. 100% రేవంత్ రెడ్డి చెప్తుంది కూడా వాస్తవమే. ఈరోజు వాస్తవానికి యూపీలో చూసుకుంటేనండి సీట్లు 80 సీట్లు ఉంటే అందులో 50%, 80-40 120కి చేరుతుంది. ఇక మరి 120కి చేరే అవకాశం ఉన్నది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కేరళ తీసుకున్నాడు. సో 20 సీట్లు ఉంటే అందులో సగం 30 సీట్లు, అదే డిఫరెన్స్ ఎంత? మరి 90 సీట్ల డిఫరెన్స్ వస్తుంది కదా, మరి అది తేడా కదా మరి. సో దీని ద్వారా ఏమైందంటే వాస్తవానికి కూడా ఈ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, కేరళకు, కర్ణాటకకు చాలా 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 నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఈ డీలిమిటేషన్ కుట్ర ఉన్నది. సో దీన్ని పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. దీని మీద యుద్ధం చేయాలి, పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాత్రం తెలంగాణ మాత్రం ఊరుకోదు, బరాబరి ఊరుకునే పరిస్థితి ఉండదు, యుద్ధం ప్రకటిస్తుంది.